జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖు నుంచి 2025 సంవత్సరం అక్టోబర్ 25వ తారీఖు కూడా ఈ వారం యొక్క గోచార స్థితిగతులు, అలాగే గోచార స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు. ముందుగా అసలు గోచారంలో గ్రహ గమనాలను గురించి ఏ ఏ రాశుల్లో గ్రహాలు స్థితిలో ఉన్నారో ప్రథమంగా పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కన్యా రాశిలో మిడ్ ఆఫ్ ద జోడియాక్ సెంటర్లో, అంటే అన్ని రాశులకి సెంటర్ రాశి అయిన కన్యా రాశిలో దైత్యగురువైన శుక్రాచార్యుల వారి సంచారము, తులారాశి దైత్యగురువైన శుక్రాచార్యుల వారి రాశి అయిన తులారాశిలో రవి, బుధుడు మరియు మంగళ్ సంచారము. బుధుడు ఈ 25వ తారీఖు నుంచి తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. రాహుదేవుని సంచారము కుంభరాశిలో జరుగుతూ ఉంది. వక్రించిన శనీశ్వరుడు మీనరాశిలో సంచారము. అన్ని రాశుల్ని అతివేగంగా చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ఆయన గ్రహగమనం 3 రాశుల్లో ఉన్నాయి. కన్యా రాశి మొదలుకొని వృశ్చిక రాశి వరకు, అంటే కన్యా, తుల, వృశ్చిక రాశులు, ఈ 3 రాశుల్లో ఆయన గోచారం సంభవిస్తుంది ఈ వారం. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల్లో ప్రత్యేకాంశాలు ఏవైనా ఉన్నాయా అంటే 2 ప్రత్యేకాంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బుధ భగవానుడు రాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము, అలాగే శుక్రాచార్యుల వారి రాశిలో బుధ భగవానుడి సంచారము. కన్యా రాశిలో శుక్రదేవుని సంచారము, తులారాశిలో బుధ భగవానుని సంచారము. ఇది పరివర్తన యోగం పరివర్తన యోగం ఉంది ఈ వారము. అలాగే ఈ పరివర్తన యోగము రవి బుధులు కూడా కూడి ఉండడం వల్ల సూర్యనారాయణమూర్తి ఇక్కడ నీచను పొందే స్థానము, తులారాశి ఆయనకి నీచ స్థానం అవుతుంది. ఇది ఈ వారం యొక్క స్పెషల్. ఈ పరివర్తన యోగము ఏ ఏ ఇండికేషన్స్ మనకి కలగజేస్తుంది, ఏదైనా ప్రత్యేకతని సూచిస్తుందా ద్వాదశ రాశుల వాళ్ళకి అని అంటే డెఫినెట్గా ఒక ప్రత్యేకతని సూచిస్తుంది. అదేంటి, ఇప్పుడు యూనిక్గా అప్లై అయ్యే పాయింట్ అంటే ప్రతి రాశి వాళ్ళకి మళ్ళీ విడివిడిగా పాయింట్స్ ఉంటాయి వాళ్ళ రాశిని అనుసరించి, కానీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది, కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవేంటో మొదటగా మనం చూద్దాం. అసలు ఈ పరివర్తన యోగము చాలా మంచిది. అంటే యాక్చువల్గా షష్టాధిపతి సప్తమ స్థానంలో, మనం కాలపురుషుడు కుండలిలో చూస్తే సప్తమాధిపతి షష్ఠ స్థానంలో. మామూలుగా అయితే ఇది అంత మంచిది కాదు, కానీ ఇక్కడ ఈయన దైత్య గురువైన శుక్రాచార్యులు అవ్వడం వల్ల, అలాగే ప్రస్తుతం మనకి అధిచారంలో గురుడు ఉండడం వల్ల దీనికి స్పెషల్ సిగ్నిఫికెన్స్ వచ్చింది. ఈ పరివర్తన యోగానికి స్పెషల్ సిగ్నిఫికెన్స్, ఒక విశిష్టాంశం ఆపాదించబడింది గురు భగవానుడు అతిచారంలో ఉండడం వల్ల. దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్గా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా మంచి చక్కటి శుభ సమయము. ఏదైనా ఇబ్బందులతోటి వివాహ ప్రయత్నాలు ముందుకు సాగకపోతూ ఉన్నా, అలాగే వివాహితులకి ఏవైనా వాళ్ళ జీవితాల్లో మనస్పర్ధలు ఉన్నా అవి తొలగిపోవడానికి, వివాహం సెట్ అవ్వట్లేదు, ఎన్ని చూసినా ఏదో ఒక కారణాల రీత్యా వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళకి అవుతుంది. అంటే మొత్తానికి చూస్తే కనుక వివాహానికి సంబంధించిన విషయాల్లో వివాహం కావడానికే కావచ్చు, అలాగే వైవాహిక జీవితం గడుపుతున్న వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఉన్న ఏవైనా లోటుపాట్లు ఉంటాయి, అంటే స్పౌస్కి హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ కావచ్చు, లేదా ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇద్దరికి ఉన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా సెటరేట్ అయ్యే శుభ సమయం. ఇది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. కాకపోతే గోచారంలో ఉన్న ఈ బ్లెస్సింగ్ ఒకవేళ మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే కనుక 70% రిజల్ట్స్ మీరు చూస్తారు. ప్రస్తుతం దశ అంతర్దశలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సపోర్ట్ చేయకపోయినా 40% బెటర్మెంట్ అయితే మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది వివాహానికి సంబంధించిన విషయాలు. ఇంకొక మేజర్ బ్లెస్సింగ్ ఎవరికి ఉందంటే బిజినెస్ చేసేవాళ్ళకి. అంటే ఇప్పుడు బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికైతే కరెక్ట్ కాదు, కానీ ఆల్రెడీ ఎవరైతే బిజినెస్, మీరు ఏ రకమైన బిజినెస్ అన్నా చేయండి, ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉందా, లేదా ఆయిల్ అండ్ మైన్స్ బిజినెస్ ఉందా, ఇండస్ట్రీస్ ఉన్నాయా, ఏ రకమైన బిజినెస్ అయినా కావచ్చు. సో అది చిన్న మొదలుకొని పెద్ద అన్నీ ఇందులోకి వస్తాయి, రియల్ ఎస్టేట్ అన్నీ వస్తాయి. ఎవరైనా సరే బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళకి
ఇది చాలా మంచి శుభ సమయము. అంటే ఒకటేంటంటే మీ మీద మీకు ఒక నమ్మకం వస్తుంది. ఒక బిజినెస్ అంటే మనకినా చాలామందిని పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే కొంతమందితోటి వాళ్ళు నడుపుతూ ఉంటారు. సో ఏదైనా సరే బిజినెస్ ఒక ప్రౌడ్ మూమెంట్గా అయ్యే టైము బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ అవుతుంది. మీరు ద్వాదశ రాశుల్లో ఏ రాశిలో అన్నా పుట్టండి, ద్వాదశ లగ్నాల్లో ఏ లగ్నాల్లో అన్నా పుట్టండి, 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు. ఇది బిజినెస్ చేసే వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది. చాలా మంచి సమయము, యూనిక్గా అప్లికేబిలిటీ ఉండే పాయింట్. ఇక్కడ ఏంటంటే ఒక విషయం, కానీ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికైతే అనుకూలం కాదు, ఎవరికి అనుకూలం కాదు. కానీ చేస్తూ ఉన్నప్పుడు ఇది ఇందాక నేను చెప్పాను, కండిషన్ అప్లై. మీ జన్మ జాతకంలో ప్రస్తుతం టైం బాగా సపోర్టింగ్గా ఉంటే ఇదేమవుతుందంటే మొత్తం మీరు తీసుకోగలుగుతారు. సపోర్టింగ్గా లేకపోయినా 40% మీరు తీసుకుంటారు. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటే ముందు షుగరు, బీపీ ఇవన్నీ చెక్ చేసే కదా డాక్టర్ గారు చేసేది. మొత్తం అన్ని లెవెల్స్ చెక్ చేసే కదా చేసేది. చేస్తేనే అప్పుడే ఆ వైద్యం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో అలాగే అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది వైద్యాన్ని శరీరం. అలాగే మీ ఆస్ట్రో బాడీ కూడా యోగాన్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు ఒకవేళ బాగా ఉందనుకోండి, మంచి మహర్దశలో ఉంటే డెఫినెట్గా మొత్తం మీరు బ్లెస్సింగ్ తీసుకోగలుగుతారు. లేకపోయినా 40% బ్లెస్సింగ్ మీకు డెఫినెట్గా వస్తుంది. ఇది యూనిక్గా ఈ ఈ ఈ వారం అందరికీ అప్లికేబిలిటీ ఉండే పాయింట్ యూనిక్గా ఉండేది. ఇప్పుడు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఎలాంటి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు, అలాగే ఈ పరివర్తన యోగము ఎలాంటి ఒక డెఫినెట్గా ఒక పాయింట్ ప్రతి ఒక్కరికి సిగ్నిఫై చేస్తుంది. ఈ పాయింట్ ఏంటో కూడా మనం చూద్దాం. ఇప్పుడు మీనరాశి, ఆఖరిదైన మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఆఖరి రాశి, కానీ చాలా విశేషాలు కలిగిన రాశి. ఎందుకంటే దేవగురువైన బృహస్పతికి సంబంధించిన రాశి, మోక్ష స్థానము. ఇన్ని ప్రత్యేక అంశాలు ద్వాదశ రాశుల వాళ్ళు, అంటే ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు అనుకోండి. భూమి మీద పుట్టిన ఈ చరాచర జగత్ కోటి ప్రాణికోటి అంతా కూడా దేని వైపు చూడాలి అంటే మనకి భగవంతుడు జన్మనిచ్చింది మీ మీనరాశి వైపే చూడాలి. అంటే 12th హౌస్ మోక్షస్థానం. ఇది పొందడానికే భగవంతుడు మనకి ఉపాధి ఇచ్చాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ వారం అని కాదు, జనరల్గా మీనరాశి గురించి చెప్తూ ఈ తత్వం ఉంది మీనరాశి వాళ్ళకి. ఈ అంటే సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత అని లలిత సహస్రనామాల్లో మనకు ఉంటుంది ఒక నామం. ఇప్పుడు మనం ఈ ఉపాధిలో ఉన్నాము, నెక్స్ట్ జన్మలో ఇంకొక ఉపాధిలో ఉండొచ్చు, మనిషి ఉపాధిలో ఉండొచ్చు, ఏ ఉపాధిలో అయినా ఉండొచ్చు. అసలు ఈ ఉపాధులన్నీ లేకుండా మనల్ని ఉపాధుల నుంచి మళ్ళీ జనన మరణ చట్రాల నుంచి బయటపడేసేది అమ్మవారు మాత్రమే, జగదంబ మాత్రమే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మీ రాశికి ఇంత స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది. మీ రాశి వాళ్ళకి ఉన్నది ఏంటంటే, మీ రాశికి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఆ ప్రాబ్లం ఒక్కసారి కనుక మీరు బాధపడ్డారు అంటే ఇది డెఫినెట్గా మీకు ఒక మీనరాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఒక వరం. అరే భగవంతుడా ఎందుకు ఇంత బాధపడుతున్నాను ఈ విషయాన్ని కానీ మీరు అనుకుంటే, ఇంకా దానికి సంబంధించిన బాధ మీకు మళ్ళీ చేస్తే జన్మలో రాదండి, అస్సలు ఉండదు అది. మీరు ఉదాహరణకి సపోజ్ సిల్లీగా ఉంటుందని అనుకున్నా కూడా ఇప్పుడు కొంతమంది బాడీ షేమింగ్తో బాధపడుతూ ఉంటారు. అది ఒళ్ళు ఉండడం వల్ల కావచ్చు, ఇంకొక గ్రౌండ్లో కావచ్చు. వాళ్ళు కనుక మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గర కూర్చొని లేదా మామూలుగా అయినా సరే ఇంత బాడీ షేమింగ్ ఫేస్ చేస్తున్నాను ఎందుకు ఈ ప్రాబ్లం అని బాధపడితే డెఫినెట్గా వాళ్ళకి ఇంక లైఫ్లో ఆ బాధ లేకుండా భగవంతుడు కాపాడుతాడు. అంటే మీనరాశి స్పేస్ వినడానికి రెడీగా ఉంటుంది. మీ రాశి యొక్క విశిష్ట తత్వం అది. ఆల్ ద టైమ్ దేవతలు చూస్తూ ఉంటారు మీనరాశి వంక. ఎందుకంటే మీనరాశి అంటేనే స్పేస్ కాబట్టి. మీనరాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా, శత్రువులతోటి ప్రాబ్లం వచ్చినా ఒక్క కన్నీటి బొట్టు మీరు కారిస్తే శత్రువులు మళ్ళీ మిమ్మల్ని టచ్ చేసే ఇది కూడా ఉండదు. అంటే అది అంతర్గత శత్రువులు కావచ్చు, బాహ్య శత్రువులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏదైనా కూడా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులతో అసలు ఈ పాయింట్ సంబంధం లేదు. జగదంబ నాకు స్ఫురణకి ఇచ్చింది. నాకు స్ఫురణ అంటే ఇప్పుడు ఈ టైంలో చెప్పమంది. ఎందుకంటే మీ రాశికి 7వ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఓకే, మీ రాశికి 5వ స్థానంలో గురు భగవానుడు ఉన్నాడు. 2 శుభగ్రహాలే. ఒక శుభగ్రహం కోణ స్థానంలో ఉంది, ఇంకొక శుభగ్రహం కేంద్ర స్థానంలో ఉంది. అది కూడా పరివర్తన యోగంతో కూడి ఉంది.
ఎన్ని విశేషాంశాలు ఉన్నాయో చూసారా. ఇది చాలా సూపర్బ్ టైమింగ్. అందుకే నా నోట పలికింది నేను కాదు, నేను ఒక మీకు తెలుసుంటే టేప్ రికార్డర్ అనే ఒకటి ఉండేది ఒకప్పుడు. అందులో క్యాసెట్ పెడితే అందులో ఏ పాట ఉంటే అదే ప్లే అయ్యేది. సో అందులో ఏం కంటెంట్ ఉంటే అది ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఇన్స్ట్రుమెంట్, బట్ నా పలికిందంతా వాగ్దేవి పలికించిందే పలికాను. వాగ్దేవికి కృతజ్ఞతలు. మీకేంటంటే ఈ వారము చాలా అంటే చాలా మంచి పీరియడ్, చాలా బాగా ఉంటుందండి. ప్రతి విషయంలో ఛాలెంజెస్ని కమ్ ఓవర్ అవుతారు. మీకు ఫేవరబుల్ థింగ్స్ ఎక్కువగా జరుగుతాయి. సొసైటీ నుంచి మీకు రికగ్నైజేషన్ చాలా బాగా ఉంటుంది. సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. లైమ్ లైట్లోకి వెళ్ళే టైం మీ మీనరాశి మీన లగ్నాలు పెట్టిన వాళ్ళకి. మీరు విద్యార్థులు అవ్వండి, గృహలక్ష్ములు అవ్వండి, అలాగే వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అందరికీ ఒకటే గంపగుత్తిగా ఉన్నాయి రిజల్ట్స్. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకే బాగుంటుంది, కొన్నిసార్లు వ్యాపారస్తులకే బాగుంటుంది, లేదంటే కొన్నిసార్లు వివాహ ప్రయత్నాలకే బాగుంటుంది. ఇలా ఉంటాయి కదా. ఈ వారం అలా ఏం లేదు. గంపగుత్తిగా మీరు మీనరాశిలో పుడితే చాలండి. చాలా అంటే ఇంకా ఇంక్రెడిబుల్ థింగ్స్ ఉంటాయి మీకు ఈ వారం నుంచి మీరు చూస్తారు. ఎందుకంటే ఇంక్రెడిబుల్ థింగ్స్ ఒకటేసారి అవ్వవు. అప్పుడు మన జీవితకాలానికి సరిపడ ఫుడ్ ఒక్క రోజులో మనం తీసుకోలేం కదా. అప్పుడు ప్రతిరోజు తీసుకుంటూ వెళ్తే మన శరీరానికి ఎనర్జీ అందుతుంది. అలాగా యోగాల్ని కూడా ఇప్పుడు మీకు మంచి యోగవంతమైన టైంలో ఉన్నారు. ఒకటేసారి యోగాన్ని ఇస్తే తీసుకోలేరు. అందువల్ల ఈ వారం నుంచి పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది, యోగకాలం స్టార్ట్ అవుతుంది మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అసలు ఈ వారము బ్యూటిఫుల్ రాశులు 3 రాశులు ఉన్నాయి. కన్యారాశి వాళ్ళకి చాలా బాగా ఉంది. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి బాగుంది. ఈ రెండిటికంటే అసలు అన్నిటికంటే కూడా ఇది మనం మాటల్లో చెప్పలేం. మీనరాశి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్బ్ టైమింగ్. మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా గెట్ రెడీ ఫర్ ద బ్యూటిఫుల్ రిజల్ట్స్. చక్కగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఒక తార్కిక జ్ఞానం ఉంటుంది. మంచి చెడు విచక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ మీనరాశిలో పుట్టిన వాళ్ళైనా చూడండి, మంచి చెడు విచక్షణ వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. అది వాళ్ళకి బాల్యం అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందాన బాల్య దశ నుంచే, మొగ్గ దశ నుంచే ఇది ఉంటుంది. ఇది నేను చాలామందిలో కూడా నోటీస్ చేసిన మాట చెప్తున్నాను. సో అది మీ డెఫినెట్గా మీనరాశి వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఈ పాయింట్కి మీరు డెఫినెట్గా కనెక్ట్ అయ్యే తీరుతారు. ఒక కంటిలో చిన్న నీటి బొండు కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రెడిక్షన్స్ అలాగా రప్పిస్తాయి. ఎందుకంటే ఇవంతా వేదమాత ఆశీర్వాదం కదా. ఈ జ్యోతిష్య శాస్త్రం అనేదే వేదాల్లో ఒక ఉపాంగం, వేదమాత ఆశీర్వాదం. అందుకని నేను మీనరాశి ఫలితాలు చాలా బాగున్నాయి గంపగుత్తిగా. అందుకని విడివిడిగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహలక్ష్ములకి, విద్యార్థులకి, లేదా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, గృహ సంబంధిత ఇవేవి టచ్ చేయను. అందరికీ ఒక మిడాస్ టచ్ మీనరాశి వాళ్ళకి ఈ వారం నుంచి మొదలవ్వబోతోంది. చక్కటి సువర్ణ అవకాశం, గోల్డెన్ పీరియడ్కి కర్టన్ రైజర్ ఎవరు చేస్తున్నారు? అమ్మవారు చేస్తున్నారు. ఎందుకంటే మీకు సప్తమ స్థానంలో అమ్మవారు ఉంది, కేంద్ర స్థానంలో లక్ష్మీదేవి కూర్చొని ఉన్నారు, అలాగే కోణస్థానంలో విష్ణుమూర్తి ఉన్నారు, అలాగే పరమశివుడు ఉన్నాడు, కేంద్ర స్థానంలో పార్వతీదేవి ఉంది. ఆది దంపతులైన శివపార్వతులు, లక్ష్మీనారాయణ వీళ్ళ కృపతోటి ఈ వారం మీకు వాళ్ళు కర్టన్ రైజ్ చేస్తున్నారు గోల్డెన్ పీరియడ్కి. భగవంతుడు ఎప్పుడైనా సరే కర్టన్ రైజ్ చేస్తే చాలా బాగా ఉంటుంది. ఈ వారం మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా అంటే చాలా మంచి అనుకూల అంశాలు ఈ వారం నుంచి చూస్తారు. ఇది నేను చెప్పినట్లు ఒక్కరోజే పెట్టేస్తే అరగాలి కదా. ఇప్పుడు జీవితకాలానికి సంబంధించిన ఒకరోజు తినము. సో యోగాలు కూడా అంతే, స్టెప్ బై స్టెప్ గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి 1 సంవత్సరం అయ్యాక లేదా 2 సంవత్సరాలు అయ్యాక మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ అక్టోబర్ 2025 అక్టోబర్ నుంచి మీ లైఫ్ టర్న్ అయిందన్నమాట మీరు అనుకుంటారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చెప్తారు. అందువల్ల మీరు ఇంకా ఎక్కువగా భగవంతుడిని ప్రార్థించండి. చక్కటి అంటే వచ్చింది మనకి ఎప్పుడైనా ధర్మలక్ష్మి, పుణ్యలక్ష్మి ఈ ఇద్దరు మన జీవితంలో వస్తే మనకి ఆనందం ఎప్పుడూ ఉంటుంది. అలా రావాలని భగవంతుని ప్రార్థించండి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. చూసారు కదండి. ఇప్పుడు దీనికోసం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు, మొదట్లో చెప్పినట్లు, ఒకవేళ మీకు జన్మజాతకం అనుకూలించకపోయినా 40% వస్తుంది. బట్ ఈ రెమెడీ చేసుకుంటే
50% మీరు తీసుకోవచ్చు, ఒకటి 50-60% తీసుకోవచ్చు బాగా ఉన్న వాళ్ళకి. ఇది కాంక్రీట్. ఒక్కొక్కసారి మనకి ఎవరికైనా యోగాలు వచ్చినప్పుడు అవి నిలబడాలి కదా. ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, సడన్గా రైజ్ అయిపోతారు, మళ్ళీ పడిపోతారు. సో అప్స్ అండ్ డౌన్స్ చూడకుండా, అంటే అప్స్ అండ్ డౌన్స్, అప్స్ ఉన్నప్పుడు డౌన్స్ ఉంటాయి, బట్ అప్ ఉన్నప్పుడు డౌన్కి రాకుండా అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ వెళ్ళగలగాలి. ఇప్పుడు యోగము ఇప్పుడు వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు, వివాహితులకి. కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ డేస్లో కూడా కంటిన్యూ అవ్వడానికి జన్మజాతకం బాగున్న వాళ్ళకి ఇది ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకోవడానికి ఇప్పుడు ఏం పరిహారం చేయాలో మనం చూద్దాం. దీనికి చేయాల్సింది ఏంటంటే, ఈ వారం అంతా కూడా మీకు వీలుంటే సాయంత్రం పూట 6 నుంచి 8 లోపల మీ ఇంటి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటే ఆలయ సందర్శనం చేసుకొని రావాలి. సపోజ్ మీ ఇంటి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి ఆలయం లేదు, ఏ అమ్మవారి ఆలయం ఉన్నా పర్వాలేదు, గ్రామ దేవత అయినా పర్వాలేదు, వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఉన్న దేవిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించుకొని దండం పెట్టుకొని రండి. ఎందుకంటే అమ్మవార్లు అందరూ ఒకటే కాబట్టి ఆ అమ్మవార్ల శ్రీలక్ష్మి అమ్మవారిని చూడండి. ఈ ప్రాక్టికల్గా మనం చూస్తే ఉద్యోగం చేసే వాళ్ళకి కొంతమందికి ఇది ప్రాక్టికల్గా ప్రతిరోజు, ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చేప్పటికి 9 అయ్యే వాళ్ళు ఉంటారు. ఇలా కొంతమందికి సాధ్యపడకపోవచ్చు, సాధ్యపడిన వాళ్ళు ఇది చేసుకోవచ్చు. సాధ్యపడని వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సాయంత్రం పూట 6 నుంచి 6:30, ఇంకా కుదిరితే 7 లోపల అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని జపించండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని జపించడం వల్ల మంచి లక్ష్మీ కటాక్షాన్ని అతి శీఘ్రంగా పొందడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం జపించాల్సిన నామం ఏంటో మనం చూద్దాం. ఇది మనసులో ఒక 1 అవర్ పాటు 6 to 7 ప్రతిరోజు సాయంత్రం పూట జపించాలి. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ మహాలక్ష్మే నమః, బిల్వ నిలయాయే నమః, శ్రీ మహాలక్ష్మే నమః. శ్రీ మహాలక్ష్మే నమః, బిల్వ నిలయాయే నమః, శ్రీ మహాలక్ష్మే నమః. శ్రీ మహాలక్ష్మే నమః, బిల్వ నిలయాయే నమః, శ్రీ మహాలక్ష్మే నమః. ఈ నామంతో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 నామాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రతిరోజు సాయంత్రం మీరు ఒకవేళ టెంపుల్కి వెళ్ళినా ఈ నామం చెప్పించవచ్చు, చాలా మంచిది. టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఈ వారం అసలు ఎప్పుడు కూడా సాయంత్రం పూట ఈ నామాన్ని 6 to 7 మధ్యలో జపిస్తే మంచిది. లేదా కనీసం ఒక 15 నిమిషాలైనా కేటాయించి మానసికంగా జపం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపాకటాక్షాల చేత, లక్ష్మీనారాయణ కృపాకటాక్షం చేత, అలాగే గౌరీ శంకరుల కృపాకటాక్షం చేత, సరస్వతి అమ్మవారి కృపాకటాక్షం చేత చక్కగా మన జీవితంలో ఆనంద గంటికల్ని మోగించుకోవటం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు, అలాగే చేసుకోవాల్సిన పరిహారము. ఇలా మనమందరం కూడా అమ్మవారి కృపకి పాత్రులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.